రాత్రి 11 గంటలకు మీరు ఉదయం 5 గంటలకే లేవాలి అని అనుకుంటారు కదా! మరి ఉదయం 5 గంటలకు అలారం మోగగానే ఆ ఆలోచన ఎలా మారిపోయింది? ఎందుకంటే 11 గంటల నాటి ఆలోచన కేవలం పైపైన వచ్చింది. కానీ 5 గంటలకు వచ్చిన ఆలోచన మాత్రం నేరుగా ఆ ఆలోచనల తల్లి అయిన మీ ప్రవృత్తి నుండి పుట్టింది. మీ లోపల బద్ధకం అనే టెండెన్సీ ఉండి ఆలోచనలో మాత్రం చురుకుదనం ఉంటే మీ కర్మ బద్ధకం వైపు ఉంటుందా లేక ఉత్సాహం వైపు ఉంటుందా? కేవలం ఆలోచనతో జీవితాన్ని మార్చేయగలమని అనుకుంటే అది మనల్ని మనమే మోసం చేసుకోవడమే. మనం ఏ పని ఆలోచించి చెయ్యం. ఆ ఆలోచనల వెనుక దాగి ఉన్న మన ప్రవృత్తి మనతో ఆ పనులు చేయిస్తుంది. మీ ఆలోచనలు మీరు కోరుకుంటే వస్తున్నాయా? లేదా వాటంతటా అవే పుట్టుకొస్తున్నాయా? ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన వస్తుందంటే అది ఎవరు పంపారు? మీ ప్రవృత్తి పంపింది. ఆ ప్రవృత్తి మనకు తెలియకుండానే లోపల దాగి ఉండి మన జీవితాన్ని నడిపిస్తుంది. దానికి విరుద్ధంగా మనం చేసే చిన్నపాటి ఆలోచనలకు పెద్దగా బలం ఉండదు. మరి జీవితం ఎలా మారుతుంది? మీ ప్రవృత్తులను మీరు గుర్తించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మార్పు సాధ్యం. నా ప్రవృత్తి బద్ధకం, నా ప్రవృత్తి నిద్రపోవడం అని ఎవరైతే గమనిస్తారో వారి జీవితమే మారుతుంది. సరైన కర్మ, రైట్ యాక్షన్ అనేది ఆలోచన నుండి పుట్టదు. అది పరిశీలన, ఆబ్జర్వేషన్ నుండి పుడుతుంది. ఆలోచనలతో మీరు దేన్ని సాధించలేరు. కేవలం గమనించడం ద్వారానే మార్పు మొదలవుతుంది.